హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఈ బైక్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ట్రయంఫ్ రాకెట్ 3R. సో జనరలీ ఈ బైక్ ఏంటంటే ట్రయంఫ్లోనే ఫ్లాగ్షిప్ పవర్ క్రూజర్ అనమాట. సో దీంట్లో అసలు మెయిన్గా ఫీచర్స్ ఏముంటాయి అనేది మీకు క్లియర్ చెప్తాను. బైక్ అనేది కొంచెం డిఫరెంట్, మోస్ట్ ఎక్స్క్లూజివ్. సో చూడండి వీడియో, మీకు ఈ బైక్ గురించి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ట్రయంఫ్లో రాకెట్ 3 అనగానే అందరూ పెద్ద బైక్ అని చెప్పేసి అంటారు కదా. సో పెద్ద బైక్ అని అందరూ ఎందుకు అంటున్నారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వారంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్స్, షేర్స్ ఇవన్నీ చేస్తే ఏంటంటే నేను కూడా ఇలాంటి కంటెంట్ ముందు చాలా చూస్తా, మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియోస్. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ ట్రయంఫ్ రాకెట్ 3 రోడ్స్టర్. సో ఈ బైక్ యాక్చువల్గా కీ ఫాబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కీ పెట్టడానికి ఏముంటుంది, జస్ట్ మనకి ఈ కీ ఫాబ్ మన పాకెట్లో పెట్టుకొని బైక్ బటన్ ఆన్ చేయగానే బైక్ అనేది ఆన్ అవుతుంది. సో జనరల్లీ ఇప్పుడు నేను మీకు ఫీచర్స్ అన్నీ చెప్పే ముందు అసలు దీంట్లో ఇంజన్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఒకసారి 360 లుక్ చూసుకుందాం. సో బైక్ చూడడానికి చాలా హెవీగా కనబడుతుంది. సో చూడడానికే కాదు, అంటే బైక్ రైడ్ చేయడానికి కూడా దీనికి ఇంజన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఈ ట్రయంఫ్లో ఫ్లాగ్షిప్ పవర్ క్రూజర్లో ఇదొక బైక్ అనమాట. అంటే ప్రొడక్షన్ వేరియంట్లో ఒక హయ్యెస్ట్ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైక్ అయితే ఇదే. సో దీని ఇంజన్ కూడా చూసుకుంటే ఇది 2500cc ఇంజన్ ఉంటుంది. సో ఇంత పెద్ద ఇంజన్ వేరే ఏ బైక్లో కూడా లేదు. మీరు ఒకవేళ ఇంత పెద్ద బైక్ చూస్తే మీకు జనరల్గా డుకాటీ గుర్తొచ్చు. డుకాటీ డిఆర్ఎల్ ఏతుందో అది కూడా దీనికంటే చిన్న సీసీఏ. ఒకవేళ BMW R18 చూసినా అది కూడా దీనికంటే చిన్న సీసీఏ. సో ఒకసారి అయితే మీకు లుక్ చూపిస్తాను 360. దాని తర్వాత మీకు ఫీచర్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో చూడడానికి అయితే మీకు ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ సెంటర్లో మీకు ఇక్కడ ఇంజన్ ఏదైతుందో ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజన్ 2500cc. 2500cc ఇమాజిన్ చేయండి ఒకసారి. ఈ బైక్ని మీరు క్లియర్గా చూస్తే కూడా ఇంజనే మీకు చాలా పెద్దగా ఉంటుంది. దీంట్లో పెద్దగా ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్లో చూస్తున్నాం కదా. సో ఇంజన్ మీకు మెయిన్ హైలైట్ అవుతుంది. అండ్ ఇంకోటి దీని డిజైన్లో కూడా ఈ బైక్ ప్రొడక్షన్ చేయడానికి ఈ డిజైన్ ఏది ఉందో ఎగ్జాస్ట్ది ఇది చేయడానికే చాలా టైం పట్టిందంట. అంటే ఎంత నీట్గా ఉందంటే ఇప్పుడు మీరు ఇంజన్ చూసినా కదా, 3 సిలిండర్ ఇంజన్, 3 ఇంటూ మీకు మళ్ళీ 3 ఎగ్జిట్ పోర్ట్స్ ఉన్నాయి. అంటే 3 ఎగ్జాస్ట్ సిస్టమ్స్. సో ఇక్కడ 1, ఇక్కడ 2 అండ్ ఇక్కడ సైడ్ ఇంకోటి 3 ఉంటుంది. సో ఈ బాటంలో ఉంది కదా, ఇక్కడ 3. సో నథింగ్ బట్ 3x3 ఎగ్జాస్ట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంజన్ పవర్ గురించి చూసుకుంటే ఇది 2500cc అంటే టెక్నికల్గా 2458cc ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ ఏమో మీకు 167 PS వస్తుంది. సో BHPలో కన్వర్ట్ చేసుకుంటే మీకు 165 BHP. కానీ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికి టార్క్ అనేది ఉంటుంది కదా. టార్క్ దీనికి 221 Nm టార్క్. 220 Nm టార్క్ ఏ బైక్లో కూడా లేదు ఇప్పుడు ఉన్న మార్కెట్లో. ఇది ఒకటే బైక్లో అంత టార్క్ వస్తుంది. ఒకవేళ మీరు ఇదే బైక్ని డుకాటీతో చూసుకున్నా కానీ డుకాటీ కూడా ఇంత టార్క్ లేదు. సో పవర్ వైజ్లో చూసుకుంటే మీకు పవర్ దానికి 162 ఉంటుంది, ఇది 165 BHP. అండ్ టార్క్ కూడా దీనికన్నా తక్కువనే. సో అది కొంచెం వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, ఇది వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చూడడానికి చూస్తున్నారు కదా, చూస్తేనే చాలా హెవీగా కనబడుతుంది బైక్. సో ఇదైతే జనరల్లీ ఇంజన్ గురించి. సో ఇంజన్ అయితే టాప్ ఆఫ్ ది లైన్ ఇంజనే. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైక్ అయితే ఉందో, ఫస్ట్ కూడా ఇంతకుముందు రాకెట్ 3 అనే బైక్ ఉండే. కానీ ఈ బైక్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది ఎక్కువ వచ్చాయి. సో ఎలక్ట్రానిక్స్ అంటే మీకు కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్ అండ్ దీంట్లో వాడిన ఎక్విప్మెంట్స్ కూడా టాప్ ఆఫ్ ది లైన్, అది కూడా చెప్తాను. సో ఫ్రంట్ డిజైన్కి వచ్చేస్తే, సో ఈ ఫ్రంట్లో ఈ LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఇది న్యూ అనమాట. సో ఫస్ట్ వచ్చిన దానికి ఈ డిజైన్ వేరే ఉండే. అండ్ ఇక్కడ సస్పెన్షన్ ఉంది కదా, ఈ సస్పెన్షన్ కూడా అప్స్ అండ్ డౌన్ ఫోక్స్. ఇది కూడా మీకు సస్పెన్షన్, కంప్రెషన్, రీబౌండ్ డాంపింగ్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ ఇట్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సేమ్ వే. మీకు ఇక్కడ సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ ఎండ్ ఇస్ టోటల్లీ అడ్జస్టబుల్. అండ్ ఇప్పుడు ఈ వీల్ సెక్షన్ దగ్గరికి వస్తే, వీల్స్లో మీకు ఇక్కడ టాప్ ఆఫ్ ది లైన్ స్పెక్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ ఈ బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి కదా, ఇది యాక్చువల్గా రేడియల్లీ మౌంటెడ్ మోనోబ్లాక్ క్యాలిపర్స్. ఇవి మీరు చూసిన ఈ ఫ్రంట్ ఈ బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి కదా, ఇవి బ్రెంబో స్టైలెమా బ్రేక్ క్యాలిపర్స్, అంటే M430. సో దీంట్లో 30 mm పిస్టన్స్ ఉంటాయి, 4 పిస్టన్ క్యాలిపర్స్ ఇవి. సో టాప్ ఆఫ్ ది లైన్ స్టైలెమా అంటే సో స్టీల్ బ్లేడ్ కేబుల్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ ఏమో మీకు M430 వచ్చింది. కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు M432 ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇది 32 mm లోపల పిస్టన్స్ ఉంటాయి. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది ఫ్రంట్ బ్యాక్కి. కానీ బ్రేకింగ్ బయట అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు జస్ట్ ఒక ఫింగర్ ట్యాప్ చేసినా కానీ బైక్ అనేది స్లో అయిపోతుంది, అంటే అంత పవర్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్క్ ఉంది కదా, 320 mm డ్యూయల్ డిస్క్ ఉంది. అండ్ ఇక్కడ టైర్స్ ఏవైతున్నాయో, ఈ ఫ్రంట్ టైర్ ఏతుందో, ఈ ఫ్రంట్ టైర్
150/80 17-inch వీల్స్. సో ఫ్రంట్ 17 వస్తుంది, రియర్ స్టోరేజ్ 16. సో రియర్ది కూడా స్పెషాలిటీ నేను చెప్తాను. అండ్ ఇక్కడ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి A1 టైర్స్ అనమాట. సో ట్రయంఫ్ ఫ్లాగ్షిప్ వాళ్ళది A1 టైర్స్, ఇవి జనరలీ బ్రిటిష్ వాళ్ళవి. ఈ టైర్ మీద చూసుకుంటే ఇక్కడ మీకు ఫ్లాగ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ ఫ్లాగ్ సింబల్. అండ్ దీని మీద కోబ్రా A1 కోబ్రా టైర్స్ ఇవి. ఇక్కడ కోబ్రాది టైర్ మీద కూడా లైక్ స్నేక్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్ అనేది ఇక్కడ ఉంది. టోటల్ సాఫ్ట్ కంపోర్ట్. నేను ఇట్లా ఫింగర్ తోటి ఈ విధంగా అంటే టోటల్ రబ్బర్ లాగా మొత్తం చేతికంతా స్టిక్ అవుతుంది. సో ఆ విధమైన సాఫ్ట్నెస్ ఉంది దీనికి. అండ్ వీల్స్ అయితే ఉన్నాయో అవి గ్లాస్ బ్లాక్లో వచ్చింది. అండ్ బిగ్ రేడియేటర్ గ్రిల్. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూస్తే ఈ ఫుడ్ పెక్స్ ఉన్నాయి కదా, మీరు కావాల్స్తే మీకు ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి తీసేసి మీకు ఫార్వర్డ్ సెట్ కంట్రోల్స్ లాగా ఎక్స్ట్రా యాక్సెసరీ తీసుకొని మీకు ఫ్రంట్ కూడా మూవ్ చేసుకోవచ్చు ఒకవేళ వద్దు అనుకుంటే. అండ్ ఇప్పుడు రియర్ సెట్కి వచ్చేస్తే ఈ రియర్ సస్పెన్షన్, కంప్రెషన్, రీబౌండ్, ప్రీలోడ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రీలోడ్ కోసం మీకు ఇక్కడ రిమోట్ అడ్జస్టర్ ఉంటుంది, అంటే బై హ్యాండే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇది యాక్చువల్గా అడ్జస్టర్ అనమాట. సో సాఫ్ట్ కానీ హార్డ్ కానీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్లో కూడా మనకి ఎయిర్ ఇంటేక్ చూసుకుంటే దీనికి ఇక్కడ ఫ్రంట్లో ఉంటుంది. సో ఇది యాక్చువల్గా హిడెన్ అనమాట, చూస్తే వారికి తెలీదు. సో ఇక్కడ సైడ్ ఒక ఎయిర్ ఇంటేక్ ఇన్లెట్ ఉంటుంది, అండ్ మీకు ఇక్కడ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది. సో కనబడుతుంది కదా, సో నథింగ్ బట్ ర్యామ్ ఎయిర్ ఇంటెక్స్ అంటాం కదా, సో అవి మీకు కూడా ఈ ప్లేస్లో అనమాట. సో దాని ఎయిర్ కూడా మీకు ఈ ప్లేస్ నుంచి ఇలా ఫ్లో అవ్వుకుంటూ మీకు అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ బైక్ అయితే చూస్తున్నారో దీని వెయిట్ కూడా యాక్చువల్లీ ఎక్కువనే ఉంటుంది, 291 kgs. అంటే 291 kgs అంటే జనరల్లీ ఎక్కువనే, ఎందుకంటే దీనికంటే ఇంకా ఎక్కువ వెయిట్ కూడా ఉన్నాయి. సో హార్లీ డేవిడ్సన్లో చూసుకుంటే మీకు 309 kgs బైక్స్ కూడా ఉన్నాయి. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే దీని వెయిట్ ఏంటంటే కొంచెం సెంటర్లో ఉంటుంది, అంత తెలీదు మనం ఒక్కసారి రైడ్ చేస్తున్నప్పుడు. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 18 లీటర్స్. సో చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీల్స్ ఉంది కదా, ఇది సింగిల్ సైడెడ్ స్వింగ్ అనమాట. సో జనరల్లీ మనకి ఇక్కడ అన్ని బైక్స్లో చూస్తుంటే మనకి 2 సైడ్ ఉంటుంది కదా, దీనికి ఇక్కడ సైడ్ ఏం ఉండదు. సో ఎవ్రీథింగ్ టోటల్ ఇక్కడ సైడ్ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఇక్కడ సైడ్ చూస్తే మీకు డౌట్ రావచ్చు, సో చైన్ సిస్టమ్ కానీ బెల్ట్ సిస్టమ్ అలాంటిది ఏం లేదు కదా, మరి ఏ విధంగా దీనికి పవర్ వస్తుందంటే ఇది టోటల్ షాఫ్ట్ డ్రివెన్ ట్రాన్స్మిషన్ అనమాట. మీకు ఇక్కడ టోటల్ కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్ పవర్ మీకు ఇక్కడ వస్తుంది. సో అది కూడా ఎందుకు ఇచ్చారంటే ఈ బైక్లో టార్క్ నేను ఇందాక చెప్పినట్టు 221 Nm టార్క్ ఉంది కదా, అంత పవర్ని ఒక బైక్ ట్యాకిల్ చేయాలంటే షాఫ్ట్ డ్రివెన్లో మీకు ఆ పవర్ అనేది ట్యాకిల్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఒక 150 160 Nm టార్క్ ఉంటే మీకు బెల్ట్ సిస్టమ్ వస్తుంది. సో హార్లిస్లో చూసుంటారు కదా, సో దాంట్లో బెల్ట్ వస్తుంది. సో బట్ ఇది 221 Nm కాబట్టి మీకు షాఫ్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పిన కదా బ్రెంబోవి M432 క్యాలిపర్స్, అండ్ డిస్క్ ఏమో దీని లోపట్లోనే ఉంది. అండ్ స్టీల్ బ్రేడెడ్ కేబుల్స్. అండ్ ఈ టైర్ ఉంది కదా, ఈ టైర్ కూడా ఈ బైక్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన టైర్. ఇక్కడ కూడా కోబ్రా సింబల్ ఉంది, A1 కోబ్రా టైర్స్. ఇది 240 సెక్షన్, 240/50 16-inch వీల్స్. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇది, కానీ టైర్ అయితే అసలు మామూలుగా లేదు. జస్ట్ ఇట్లా అంటే ఇప్పుడు చూడండి సౌండ్ కూడా అంత సాఫ్ట్ ఉంది. సో నథింగ్ బట్ ఫుల్ స్టిక్కీ ఉంది. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు ఇక్కడ ట్రాన్స్మిషన్ 6-speed ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. అండ్ బైక్తో పాటు యాక్చువల్గా క్విక్ షిఫ్ట్ అనేది రాదు, బట్ క్విక్ షిఫ్ట్ మీరు యాక్సరీ కింద పర్చేజ్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. అండ్ సీట్ ఉంది కదా, ఈ సీట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మనకి ఈ 3R అనమాట, ఇది రోడ్స్టర్. ఒకవేళ GT తీసుకుంటే GTకి మళ్ళీ ఈ బైక్లో మనకి ఇక్కడ బ్యాక్ది సెట్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది. సో చేంజెస్ అనేది 2 వేరియంట్స్ జనరలీ, ఒకటి రోడ్స్టర్ మీరు ఇప్పుడు చూస్తున్నది, ఇంకోటి GT అని ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ డిస్ప్లే దగ్గరకు వచ్చేస్తే ఈ వ్యూ ఏదైతుందో చాలా పెద్దగా ఉంది, ఇది కూర్చోడానికి కూడా. అండ్ ఇక్కడ ఈ కనిపించేది ఇదంతా కూడా TFT స్క్రీన్. అండ్ ఇక్కడ టోటల్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇప్పుడు ఆన్ చేసి చూస్తాం చూడండి. ఒకసారి ఇట్లా కిందికి అనాలి. సో ఇప్పుడు స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది చూడండి. సో ఇట్ సేస్ గుడ్ ఈవినింగ్ రైడర్ రాకెట్ 3. యానిమేషన్ అయితే బ్యూటిఫుల్ వచ్చింది. దీనిలో 2 థీమ్స్ కూడా ఉన్నాయి, అండ్ డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను మీకు. సో జనరల్లీ దీని ఆప్షన్స్ కూడా అన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇది యాక్చువల్గా మనకి టాగుల్ స్టిక్ అనమాట, జస్ట్ లైక్ జాయ్ స్టిక్. ఇండికేటర్స్, ఇది మోడ్స్, క్రూజ్ కంట్రోల్ ఉంది, అండ్ నో హీటెడ్ గ్రిప్స్, నథింగ్. అండ్ హెడ్లైట్స్ అండ్ హార్న్. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మీకు బైక్ని లాక్ చేసుకోవడానికి, అంటే టోటల్గా ఆఫ్ చేసేస్తాం కదా, ఆఫ్ చేసినాక బైక్ లాక్ చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేస్తే బైక్ లాక్ అయిపోతుంది. హజార్డ్ లైట్. అండ్ కింద ఇది హోమ్ పేజ్. సో హోమ్ పేజ్లో మీకు ఇక్కడ జనరల్లీ ఇలాంటి సెట్టింగ్స్ వస్తాయి. ఇది మూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇవన్నీ ఉంది కదా, సో ఈ టాగుల్ తోటి ఇవన్నీ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు స్క్రీన్లో మీకు ఏమేమి చేంజ్ అవుతున్నాయంటే మీకు ఇక్కడ కింద ఇక్కడ యాక్చువల్గా టాకోమీటర్, స్పీడ్, ఇక్కడ ఫ్యూయల్ స్టేటస్, ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్, ఇక్కడ మీకు ఆ రైడింగ్ మోడ్స్ ఉంటుంది కదా అదంతా కూడా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు థీమ్స్ అనేది చూపిస్తాను మీకు. ఒకటేమో క్వాడ్స్, ఇంకోటేమో
ఇది క్వాడ్స్ అనమాట. ఇంతకుముందు ఉంది క్రోనో. సో ఇదైతే కొంచెం వాష్ టైప్లో ఉంటుంది. ఆర్పిఎం మీటర్ ఇక్కడ వచ్చింది. సో దిస్ ఇస్ ఆల్ స్పీడోమీటర్ అండ్ 2 థీమ్స్ అన్నా కదా. సో ఇదొకటి, ఇంతకుముందుది ఒకటి. బట్ ఇది కొంచెం బాగుంది చూడడానికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో ఉన్న డిస్ప్లేస్ ఏమేమి చూపించాలి అని, ఇక్కడ ఓడోమీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2, క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా సైడ్ స్క్రోల్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ ఫ్యూయల్ స్టాటస్ అండ్ ఇది టెంపరేచర్ అండ్ బ్రైట్నెస్ అండ్ ఇది కాకుండా ఇక్కడ మోడ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక రైడర్ మోడ్స్ వస్తుంది చూడండి. సో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, రెయిన్, రోడ్, స్పోర్ట్, ఇంకోటి రైడర్ అని ఉంటుంది. రైడర్లో మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్ ఇవి ఉంటాయి కదా, అవి మీరు కస్టమైజ్ చేసుకొని మీ పవర్ అనేది మీకు తగ్గట్టు చూసుకోవచ్చు. సో నథింగ్ బట్ ఒక ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్లో ఏవైతే ఉంటాయో సో అలాంటి ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. సో ఇవైతే దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. అండ్ ఇక్కడ మాస్టర్ సిలిండర్స్ రేడియల్ మౌంటెడ్వి. నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది బైక్. సో గైస్ చూసారు కదా ఈ బైక్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా స్వీట్ ఉంది. అంటే ఒక పవర్ క్రూజర్కి ఇలాంటి లైక్ స్పోర్ట్స్ సౌండ్ అయితే ఉంటుందో అది ఉండడం జనరల్గా చాలా రేర్ అనమాట. సో ట్రయంఫ్ ఇన్లైన్ 3 ఆ సిగ్నేచర్, ఆ సౌండ్ అయితే దీంట్లో ఉంది. సో కొన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు మీకు షార్ప్ డ్రివెన్ సిస్టమ్ కానీ, మీకు ఆ ఇన్లైన్ 3 ఈ ఎగ్జాస్ట్ డిజైనింగ్ కానీ, ఇక్కడ ఎయిర్ ఇంటెక్స్ ఇక్కడ ఫ్రంట్లో కార్నర్కి వచ్చాయి కదా. సో ఇక్కడ ఇలాంటివి అంటే అటెన్షన్ టు డీటెయిల్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు రియర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది, ఇట్లా ఫోల్డబుల్ అనమాట. సో ఈ విధంగా మీకు లోపల నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో చిన్న చిన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నాకు తెలిసి అందరూ ప్రైస్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 25 lakhs ఆన్ రోడ్ హైదరాబాద్లో ఉంది. సో ఇంత పెద్ద బైక్ని మనం రైడ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏంటంటే జనరల్ ఇలాంటి బైక్స్ ఒక్కసారి మూవ్ అయింది అని అంటే మనకి వెయిట్ అనేది తెలియదు. బట్ ఆన్ ది గో లైక్ ట్రాఫిక్లో మీకు ఆ మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్లో మీకు ఆ వెయిట్ తెలుస్తుంది. జనరల్గా 290 kgs అని అంటే హెవీ వెయిటే, కానీ మూవ్ చేసినప్పుడు తెలియదు, బట్ ఆగినప్పుడు మాత్రం మీకు ఆ వెయిట్ తెలుస్తుంటుంది. సో నథింగ్ బట్ ఒక హెవీ వెయిట్. బట్ ఇంత వెయిట్ మనం ఇలాంటి బైక్ రైడ్ చేస్తుంటాం కదా, మీకు ఆ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ స్టెబిలిటీ టాప్ నచ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు ఇందాక నేను టైర్ చూపించాను కదా, సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ రోడ్కి స్టిక్ అయ్యి వెళ్తాయి. అండ్ బ్రేక్స్ కూడా టాప్ ఆఫ్ ది లైన్ ఉంది. అండ్ మీకు టార్క్ కానీ పవర్ టోటల్ ఇన్సేన్ అనమాట. సో మీకు ఆ టార్క్ మెయిన్గా లైక్ ఎవరైతే కోరుకుంటారో జనరలీ ఈ టార్క్ అంటే జనరలీ హార్లీస్లో ఎక్కువ ఉంటుంది. సో ట్రయంఫ్లో కూడా ఇలాంటి బైక్లో కూడా అంతకంటే ఎక్కువ పవర్. సో ఇంత ప్రొడక్షన్ వెహికల్లో ఇంత పెద్ద సీసీ ఇంజన్, ఇంత పెద్ద టార్క్ వేరే ఏ బైక్లో కూడా లేదు. సో అందుకే ఇది యాక్చువల్గా కొంచెం స్పెషల్ అనమాట. సో నాకు తెలిసి మీ అందరికైతే అర్థమైంది అనుకుంటా. జనరల్లీ ఒక ట్రయంఫ్ రాకెట్ 3 అంటే దీంట్లో ఎలాంటి ఇంజన్ ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. అన్నలో ఫస్ట్ టైం చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ మోస్ట్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇలాంటివి లైక్ చూపించాలి, రివ్యూ చేయాలంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో నేనైతే చూపిస్తాను మీకు. సో మీరు నన్ను జస్ట్ సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ ముందు చాలా చేస్తుంటాను. అప్డేట్స్ కూడా అంటే నేను ఏ వీడియోస్ పెడుతున్నాను నా అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు దాంట్లో కూడా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.